మిత్రులారా, మీ అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు. నేను మీ తెలంగాణ శ్యామ్. రాష్ట్రము, దేశము, ప్రపంచం దాటి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి విషయం, కేంద్ర మంత్రి బండి సంజయ్, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడి పైన పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో ఫోక్సో కేసు నమోదైంది. ఎందుకు ఇంతవరకు నిందితుని అరెస్ట్ చేయలేదు? ఎందుకు ఇంతవరకు నిందితుడి ఆచూకీ ప్రజలకు కానీ లేకపోతే మీడియాకు కానీ చెప్పడం లేదు అని పెద్ద ఎత్తున సమాజం నుంచి ప్రశ్నలు ఎదురవుతూ ఉన్నాయి. ఈ తరుణంలో నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందిస్తూ నేను ఒక సిట్టు ఏర్పాటు చేయడం జరిగిందని నా దృష్టికి వచ్చింది. సరే, మంచిదే ఏర్పాటు చేస్తే, కానీ ఇక్కడ మాకు ఉన్నటువంటి అనుమానం ఏంటంటే, కేంద్ర మంత్రి కొడుకుని విదేశాలు అంటే ఇక్కడ నుంచి ఈ దేశం నుంచి విదేశాలకు పంపించేటువంటి ప్రయత్నం ఏమైనా చేశారా? మేమైతే పాస్పోర్ట్ సీజ్ చేయాలని చెప్పాం. లేకపోతే తీవ్రవాదులు ఏమైనా కిడ్నాప్ చేశారా? లేకపోతే నక్సలైట్లు ఏమైనా కిడ్నాప్ చేశారా? బంగ్లాదేశ్లో, ఆఫ్ఘనిస్తాన్లో ఏమైనా ఎత్తుకొని పోయారా? ఎందుకంటే మన దేశానికి సంబంధించినటువంటి సమాచారాన్ని లాగడం కోసం, బ్లాక్మెయిల్ చేయడం కోసం, బండి సంజయ్ అన్న భాషలో చెప్పాలంటే బ్లాక్మెయిల్ చేయడం కోసం ఏమన్నా తీసుకొని పోయారా అనేటువంటి. ఎందుకంటే కేంద్ర మంత్రి కొడుకు వీళ్ళ అబ్బాయిని అడబెట్టుకుని, లేకపోతే ఇక్కడనే ఇంట్లో ఏమైనా దాచుకున్నాడా? బీజేపీ ఆఫీస్లో దాచుకున్నాడా? బండి సంజయ్ రఘునందన్ గారి ఇంట్లో ఏమైనా దాచుకున్నాడా? రామచంద్రరావు గారి ఇంట్లో ఏమైనా దాచుకున్నాడా? కిషన్ రెడ్డి గారి ఇంట్లో ఏమైనా దాచుకున్నాడా? లేకపోతే ఈటల రాజేంద్రన్న గారి ఇంట్లో ఏమైనా దాచుకున్నాడా? బండి సంజయ్ గారి ఇంట్లో దాచుకున్నాడా? ధర్మపురి అరవింద్ గారి ఇంట్లో ఏమైనా దాచుకున్నాడా? లేకపోతే మన కొండ విశ్వేశ్వరరెడ్డి గారి ఇంట్లో ఏమైనా దాచుకున్నాడా? డీకే అరుణ గారి ఇంట్లో ఏమైనా దాచుకున్నాడా? ఎక్కడ దాచుకున్నాడు? ఎక్కడ దాచుకోకపోతే ఏడి? బండి భగీరథ్ ఎక్కడా 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 ఎక్కడా? 2 ఫోన్లు స్విచ్ ఆఫ్, పోలీసు నెట్వర్క్ కూడా దొరకట్లేడంట. కాబట్టి స్పష్టంగా మళ్ళా హోంమంత్రి అమిత్ షా గారు, ఆయనకు ఈయన హోంశాఖ మంత్రికి సహాయక మంత్రిగా ఉన్నాడు. అటువంటి హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారే తెలపాలి, ఆయన ఆచూకీ మనందరికీ తెలపాలి. అందుకు అంటే మన దేశం అయిపోయింది. ఇక వీళ్ళు స్పష్టంగా పెద్దలకు న్యాయం ఉంటుంది, పేదోడికి న్యాయం ఉంటుంది. పెద్దోడు చేసే ఒక రకంగా, పేదోడు చేసే ఒక రకంగా. సామాన్యులకే వర్తిస్తాయి చట్టాలు. పెద్దోడికి, రాజకీయ నాయకులకు చట్టం చుట్టం అయిపోయింది. ముఖ్యంగా బీజేపీ వాళ్ళకు చట్టం చుట్టం అయిపోయిందా? కాకపోతే కనుక మీరు సిట్ చేశానంటున్నారు కదా, సిట్టు పైన మాకు గౌరవం ఉన్నది, రైట్. మాకు కొన్ని అనుమానాలు ఉన్నప్పుడు కూడా గౌరవం ఉన్నది. మేము 24 గంటలు పోలీసు వాళ్ళకు టైం ఇస్తూ ఉన్నాం, పట్టుకోండి. ఎందుకంటే కేంద్ర మంత్రి కొడుకును పట్టుకోకపోతే మనం చాలా రకాల ప్రశ్నలు సమాజం నుంచి ఎదురవుతాయి. కాబట్టి నేను శాంతియుతంగా మహాత్మా గాంధీ మార్గంలో, అహింసా మార్గంలో, జీడిమెంట్ల బస్ డిపో పక్కనే ఉన్నటువంటి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎదురుగా ఆయన నీడలో నా తల్లి, నా చెల్లి, మన బంగారు తల్లి, తెలంగాణ ఆడబిడ్డ 17 ఏళ్ల పసి పాపకు న్యాయం జరగాలని, ఆ నిందితుడు ఎక్కడున్నా తక్షణమే పట్టుకోవాలని నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాను. కాబట్టి నాకు అన్ని ప్రజా సంఘాల నుంచి మద్దతు తెలియజేయాలని, అన్ని పార్టీల నుంచి, మహిళా సంఘాల నుంచి, విద్యార్థి సంఘాల నుంచి, కుల సంఘాల నుంచి, ఎన్జిఓల నుంచి, అన్ని ప్రజా సంఘాల నుంచి మద్దతు తెలియజేయాలని, ఒకవేళ నేను దీక్ష చేస్తూ చనిపోయినట్లయితే గనక నా శవాన్ని బండి సంజయ్ ఇంటి ముంగట వేయండి. ఆ పాపకు న్యాయం జరిగేంత వరకు నేను న్యాయ పోరాటం చేస్తా. ఒకవేళ నేను చనిపోతే కనుక నా శవాన్ని బండి సంజయ్ ఇంటి ముంగట వేసి అక్కడనే అంత్యక్రియలు చేయాల్సిందిగా సమాజాన్ని కోరుతా ఉన్నాను. నేను చనిపోకముందే ఆ పాపకు న్యాయం జరిగితే కనుక నా దీక్షని విరమించుకుంటాను. థ్యాంక్ యూ. నాకు అన్ని ప్రజా సంఘాలు, అన్ని పార్టీలు, ముఖ్యంగా మీడియా మిత్రులు, డిజిటల్ మీడియా కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, సోషల్ మీడియాలో ఉన్నటువంటి యూట్యూబర్లే కావచ్చు, ఫేస్బుక్లో యాక్టివ్గా ఉన్నటువంటి వ్యక్తులే కావచ్చు, ప్రతి ఒక్కరు కులాలకు, మతాలకు అతీతంగా అన్ని సంఘాలు, నాయకులు, పార్టీలు, విద్యార్థులు, సబ్బండ లోకమంతా నాకు సపోర్ట్ చేయాలని మీకు చేతులెత్తి దండం పెడతా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. పసి పాపకు న్యాయం జరగాలి. తక్షణమే బండి భగీరథుని అరెస్ట్ చేయాలి. బండి సంజయ్ని బీజేపీ పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలి. థ్యాంక్ యూ. జై భీమ్, జై తెలంగాణ. ఆడపిల్లల్ని రక్షించుకుందాం. తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని మీడియా ఛానల్స్ అని చెప్పుకునేటువంటి లుచ్చా ఛానల్స్ బండి సంజయ్ కుమారుణ్ణి, బండి సంజయ్ని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. బాధితురాలు పక్కన నిలబడాల్సినటువంటి మీడియా ఛానల్స్ బండి సంజయ్కి ఎందుకు భజన చేస్తూ ఉన్నాయి? బ్లాక్మెయిల్ చేసిందని వాళ్ళ తల్లిని, ఆ చిన్న పాపని ఎందుకు బదనాం చేస్తూ ఉన్నారు? మీరు జర్నలిస్టులరా? మీది మీడియారా? మీరు మీడియానా? ఎవరి పక్కన నిలబడారా మీరు? చిన్న పాప వచ్చి అర్ధరాత్రి ఆ పాప తల్లి వచ్చి
పోలీస్ స్టేషన్కి వచ్చి నా పిల్లకి ఇలా అన్యాయం జరిగిందని రబ్బో శంకర దేవుడాన్ని మొత్తుకుంటూ వచ్చి కేసు నమోదు చేస్తే ఆమె పక్కన ఉండాల్సింది పోయి అమ్ముడు పోతారా మీరు డబ్బులకు? ఇంత దుర్మార్గం. బండి సంజయ్ కుమారుడిని తక్షణం అరెస్ట్ చేయాలని మేము చెప్తా ఉంటే అన్ని ట్రాప్ చేసింది. 3 ఏళ్ల నుంచి పరిచయం ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడని ఎందుకని ట్రాప్ చేస్తుందిరా? గతంలో కూడా అంతే. టెక్ మహేంద్ర యూనివర్సిటీలో ఫుల్గా మత్తు పదార్థాలు తీసుకొని తాగిపోయి ఎలా పడితే అలా తన తోటి విద్యార్థుల్ని పిడిగుద్దురు గుద్ది మొత్తం రక్తం వచ్చేలాగా చేశాడు. ఈయన తండ్రి ఏమో గూండాలను పంపించిండు ఎమ్మెల్యేలను చంపడానికి, కాంగ్రెస్ వాళ్ళని, బీఆర్ఎస్ వాళ్ళని. తెలియదురా ఇవన్నీ కనిపిస్తలే రాష్ట్రంలో మీకు? ఖబర్దార్, తప్పుడు వార్తల్ని ప్రచారం చేస్తే చెప్పులు తీసుకొని కొడతారు ప్రజలు మిమ్మల్ని అనుకుంటారేమో. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, బండి సంజయ్ కుమారుణ్ణి రేవంత్ రెడ్డి నువ్వు కాపాడే ప్రయత్నం చేస్తున్నావా లేదా? నువ్వు సైకిల్ కాంగ్రెస్ ముఖ్యమంత్రివా, ఒరిజినల్ కాంగ్రెస్ ముఖ్యమంత్రివా తేల్చుకో. దేనికి వస్తుండు నరేంద్ర మోడీ గారు? బండి సంజయ్ గారు కుమారుణ్ణి కాపాడడానికి వస్తుండా? అలా కాకపోతే కనుక బాధితురాలకు అండగా నిలబడి వాళ్ళ ఇంటికి వెళ్ళి అవును పరామర్శించమను. బేటీ బచావ్ అంటాడు, బేటీ పడావ్ అంటాడు. ఏంది బేటీ బచావ్ బేటీ పడావ్? నీ మీద కూడా అనేక రకాల ఎలిగేషన్స్ వచ్చినాయి. మేము అప్పుడు కూడా ఏం మాట్లాడలే. నీ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తే గిరీష్ దానబోయిన అనేటువంటి వ్యక్తి ఓ జర్నలిస్టు, ఆయన బీజేపీ పార్టీలోనే ఉంటాడు. ఆయనను కూడా ఇంటికి వెళ్ళి కొట్టించావు నువ్వు, గుండాలను పెట్టి మందుల సాధనలు చంపించేటువంటి ప్రయత్నం చేశావు. నిన్న కాకమొన్న ఆయన పేరేం పేరు కౌశిక్ రెడ్డి, ఆయనను చంపించేటువంటి ప్రయత్నం చేశావు. మమ్మల్ని రోజు చంపుతాని మీ గుండాలు బెదిరిస్తూ ఉన్నారు. ఎక్కడ డెమోక్రసీ ఇది? నీ కేంద్ర మంత్రి పదవి ఉంటే నీ పదవిని అడ్డం పెట్టుకొని నీ కొడుకు చెప్తాడంట మళ్ళీ మా నాయన మంత్రి, మా వెనకాల కేంద్ర బలగాలు ఉన్నాయి, మా వెనకాల మోడీ గారు ఉన్నారు, నేను ఎవరినైనా ఇది చేస్తాను, నేను చంపేస్తామని బెదిరిస్తాడంట. ఇవన్నీ మీకు కనిపించట్లేవారా? ఆ పాప వచ్చి చెప్పాలనా? ఇంకా పరువు తీయాలనా? ఆ పాప పేరును బయట పెట్టిండు, మైనర్ చిన్న చంటి పాపది. ఆడు ఓవైసీ ఎటు పోయిండు? మాట్లాడాలి ఓవైసీ. పొద్దున్న లేస్తే బండి సంజయ్ మీద మాట్లాడతావు కదా. నువ్వు పార్లమెంట్లో ఈ అంశం మీద మైనర్ బాలిక పైన ఒక కేంద్ర మంత్రి, నాటే జోక్, ఆయన చిన్న వ్యక్తి కాదు, చాలా పెద్ద వ్యక్తి. ఈ దేశంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నది. ఆ పార్టీ నుంచి ఆయన ఏమంటారు మంత్రిగా ఉన్నాడు, 2 సార్లు రాష్ట్ర అధ్యక్షుడిగా చేసిండు. ఇవన్నీ కనిపించట్లే మీకు? బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎందుకు మాట్లాడరు? బీఆర్ఎస్లు ఎందుకు మాట్లాడరు? సామాన్య కార్యకర్తలు తప్ప ఎవరు మాట్లాడట్లేదు. ప్రజాప్రతినిధులు ఎందుకు మాట్లాడట్లేదు? మీకు ఎన్ని డబ్బులు ఇచ్చాడు బండి సంజయ్ చెప్పండి. ఎన్ని కోట్లు ఇచ్చి ఈ కేసును మేనేజ్ చేయాలని చూస్తూ ఉన్నాడు? బండి సంజయ్ కుమారుని కాపాడే ప్రయత్నం ఎందుకు చేస్తూ ఉన్నాయి ఈ పార్టీలే కానీ పోలీసులే కానీ? మొత్తం రోడ్లే కాలే. బండి సంజయ్ కొడుకుని చట్ట ప్రకారం శిక్షించేంత వరకు పోరాటం చేస్తాం. అన్ని ప్రజా సంఘాలు, కులాలకు, మతాలకు అతీతంగా మన తెలంగాణ ఆడబిడ్డ, పసిబిడ్డ, 17 ఏళ్ల పసి పాపని చిత్ర హింసలు పెట్టాడంట. ఖబర్దార్, తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే స్టూడియోలకు వచ్చి తంతం నా కొడుకులా.